వాహనాల ఫిట్నెస్ పై తనిఖీలు ముమ్మరం చేశారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు. కరీంనగర్ డీటీసీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సుల సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నారు. పాఠశాలలు పునః ప్రారంభించగా ఆయా ప్రాంతాల నుండి వ్యాన్లు, బస్సుల ద్వారా విద్యాసంస్థలకు తరలిస్తున్నారు. బస్సు ప్రమాదాలు జరగకుండా వాహన కండిషన్తో పాటు డ్రైవర్ ఫిట్నెస్ ను సైతం పరిశీలిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. స్కూల్స్, కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఇండ్ల నుండి విద్యాసంస్థల వరకు విద్యార్థులను చేరవేసేందుకు యాజమాన్యాలు బస్సులను ఏర్పాటు చేశాయి. ప్రతిరోజు వ్యాన్లు, బస్సుల ద్వారా విద్యార్థులను వారి ఇండ్ల నుండి పాఠశాలలకు తీసుకెళ్లి తిరిగి సాయంత్రం ఇంటి వద్దకు చేర్చుతున్నారు. అయితే ఈ వాహనాలు సేఫ్టీయేనా, కండిషన్లో ఉన్నాయా అనే దానిపై రోడ్డు రవాణా శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. నేను చెప్పేది యాజమాన్యానికి ఒకటి, ఇంత నిర్లక్ష్యం అనేది పనికిరాదు. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, ఇమీడియట్గా విద్యార్థులతోటి ప్రాణాలతో చెలగాటం ఆడకుండా తక్షణమే ఫిట్నెస్ మంచి కండిషన్లో పెట్టి పిల్లలను తీసుకుపోవాలని వాళ్ళ గమ్యస్థానాలకు వదిలేయవలసిందిగా నేను యాజమాన్యం కోరుతున్నాను. ఇంత నిర్లక్ష్యం చేస్తే మాత్రం వాళ్లకు కఠినమైన చర్యలు తప్పవు. ఇది నిరంతరంగా మేము కొనసాగిస్తూ ఉంటాం దాడులు. మరి తక్షణమే ఇన్ని వాళ్ళకి తెలిసిందాక కూడా వాళ్ళ ఆన్లైన్లో ఇప్పుడు అంది మనకు తెలుస్తూ ఉంటుంది, ఫిట్నెస్ ఉన్నాయి. నేను కూడా మా యొక్క ఇన్స్పెక్టర్లు తక్షణమే వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే ప్రతి వెహికల్కు ఇప్పుడు ఆన్లైన్లో ఏది ఫిట్నెస్ లేదు, ఏది ట్యాక్స్ లేదు అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. కనుక తక్షణమే మీరందరూ ఎవరైతే ఫిట్నెస్ లేని వాహనాలు ఇమీడియట్గా చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా 15 సంవత్సరాలు పైబడిన వాహనాలు ఏమైనా నిలుపుంటే అవి కూడా మాకు ఒక రిపోర్ట్ ఇచ్చేస్తే దానికి స్క్రాపా లేక దాన్ని ఏం తీసుకుంటారు అనేది కూడా దాన్ని మీరు నిర్ణయం తీసుకుంటే దానికి మేము మీకు దాని గురించి చేస్తాం. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1634 స్కూలు బస్సులు రోడ్లపై తిరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కానీ ఇప్పటి వరకు కొన్ని మినహా ఎక్కువ శాతం స్కూలు బస్సులు రవాణా శాఖ కార్యాలయంలో ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు ఆ శాఖ అధికారులు. కరీంనగర్ జిల్లాలో 787 బస్సులు ఉండగా 586 ఫిట్నెస్ చెక్ చేయించగా ఇంకా 201 బస్సుల కండిషన్ పరీక్షించాల్సి ఉంది. ఇప్పుడు జీవో 35 ప్రకారం కూడా మనకు అందుబాటులో ఉంది ఆన్లైన్లో. అందులో ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ టు మనకు పాయింట్స్ మొత్తం అందులో పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి పేరెంట్స్ కూడా రోజు వాళ్ళ ఇంటికి వచ్చే బస్సును పరిశీలించాలి, డ్రైవర్ను పరిశీలించాలి, ఆ యొక్క వేన్ కండిషన్ చూడాలి. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే కూడా తక్షణం రిజిస్ట్రింగ్ అథారిటీకి ఆన్లైన్లో నంబర్ ఉంటుంది, ఇట్లా ఈ యొక్క బస్సు ఇలాగా ఉంది మాకు తెలియజేస్తే మేము ఇమీడియట్గా ఆ యొక్క వాహనం తనిఖీ చేసి దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క భాగంగా పిల్లలు అనేది, స్కూల్ పిల్లలు అనేది అందరి బాధ్యత. ఇందులో రవాణా శాఖ బాధ్యత ఉన్నది, స్కూల్ యాజమాన్యం బాధ్యత ఉన్నది, వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ బాధ్యత ఉన్నది. కాబట్టి ఎటువంటి సంఘటన జరగకుండా వీళ్ళు సహకారం ఉంటే ఫ్యూచర్లో పిల్లలకు ఎటువంటి సంఘటన జరగకుండా ఉంటుంది. పాఠశాలల బస్సులను ఆయా రవాణా శాఖ కార్యాలయాలకు తీసుకెళ్తే అధికారి బస్సును క్షుణ్ణంగా పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికేట్ అందజేస్తారు. ఈ సర్టిఫికేట్ ఏడాది పాటు పనిచేస్తుంది. అయితే బస్సులో ఫైర్ సేఫ్టీ పరికరం, డోర్స్, సీట్స్, బస్ ఎక్కే రైలింగ్ సక్రమంగా ఉన్నది లేనిది పరిశీలిస్తారు అధికారులు. బస్సుతో పాటు డ్రైవర్ కూడా ఫిట్గా ఉండాల్సిన అవసరం ఉంది. డ్రైవర్ సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తారు. రోడ్డు రవాణా సంస్థ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. పలుచోట్ల స్కూల్, కాలేజీ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి. అయితే బస్సు కండిషన్తో పాటు సరైన డ్రైవర్ను నియమించుకోలేకపోవడం ఎందుకు కారణంగా తెలుస్తుంది. రవాణా శాఖ అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యం వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.